Daisy Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. పక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో మన అందరికీ ధైర్యం చెప్పి ముందుకు నడిపించి వారితో పాటు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వచ్చి ఇదే తుక్కుగూడలో ఇదే రాజీవ్ గాంధీ గారి ప్రాంగణంలో ధైర్యాన్ని చెప్పి మనము కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురాబోతున్నామని ఆనాడు సంకల్పించి మేనిఫెస్టోను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోను వారు రిలీజ్ చేయడం జరిగింది। ఈ సందర్భంలో ఈ వేదికపై ఉన్న పెద్దలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారికి, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, వేదికపై ఆసీనులైన గౌరవ సహచర మంత్రివర్గ పెద్దలు, మాజీ పిసిసి అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులు, సీనియర్ నాయకులు, గౌరవ శాసన సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఈరోజు వేదికపై కూర్చున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన ప్రధాన నాయకులతో పాటు లక్షలాది మంది ఈరోజు బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకత్వం వహిస్తా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల నాయకులందరికీ మరొకమారు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ సందర్భంలో మనకు సంబంధించి దేశ ప్రజలకు సంబంధించి మన అందరి సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి బీజేపీ వ్యతిరేకంగా వారు అనేక పోరాటాలు చేశారు। వ్యవస్థను కాల రాస్తా ఉన్న బీజేపీ ప్రభుత్వం పక్షాన రాష్ట్రంలో ఆనాడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై మేమున్నాము, ధైర్యంగా ఉండనని మన ప్రజానికానికి చెప్పడానికి ఆ రోజు భారత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు తలబెట్టి 4000 పైచిలుకు కిలోమీటర్లు ఎండనక వాననక చలి అనక వారు ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలను తెలుసుకొని నేనున్నాను, ధైర్యంగా ఉండండి ఆనాడు చేపట్టారు। అదేవిధంగా న్యాయ యాత్ర అని మరో 6000 కిలోమీటర్లు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజానికాన్ని కలవడానికి దాదాపు 10,000 కిలోమీటర్ల వారి యాత్ర ప్రతి ఒక్కరిని కలుసుకునే కార్యక్రమంలో యువకులను, మహిళలని, వృద్ధులని, రైతులని, కార్మికులని, ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన అందరిని కూడా కలుసుకునే ప్రయత్నం చేశారు। సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి।